హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏకే ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మీరు కరెంట్ బిల్ కట్టాలంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యాప్స్ ద్వారా కరెంట్ బిల్ కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు నుంచి కరెంట్ బిల్ కట్టాలంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ యాప్స్ కానీ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి మాత్రమే కరెంట్ బిల్ అమౌంట్ పే చేయాలి. ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కరెంట్ బిల్ పే చేయాలంటే గవర్నమెంట్ యాప్ ద్వారా ఎలా పే చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇలా ప్లే స్టోర్ కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఏపీసీపీడీసీఎల్ టైప్ చేసి యాప్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. మీకు ఒకవేళ తెలియకపోతే ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా అయినా మీరు డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు. మీరు చూసారు ఫ్రెండ్స్, సెంట్రల్ పవర్ అని దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూసారు ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అవుతుంది. చూసారు ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు ఇన్స్టాల్ చేశారో మనకి యాప్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఇక్కడ చూసారుగా కింద సైన్ అప్ అని అది క్లిక్ చేయండి. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, నేమ్ అడుగుతుంది, నేమ్ ఇవ్వండి. అలాగే మొబైల్ నెంబర్, అలాగే పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను లాగిన్ అయ్యి ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అవుతున్నా. చూసారు ఫ్రెండ్స్, నా మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. చూసారు ఫ్రెండ్స్, మనం ఎప్పుడు లాగిన్ మీద క్లిక్ చేసామో మనకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్, బిల్ పే, మొబైల్ లింకింగ్, పేమెంట్ హిస్టరీ మొత్తం ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం కరెంట్ బిల్ పే చేయాలి కాబట్టి బిల్ పే క్లిక్ చేస్తున్నా. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ నేను చాలా డీటెయిల్స్ వచ్చినాయి. ఇవన్నీ ఇక్కడ రావాలంటే ముందు మీరు కరెంట్ బిల్ యొక్క సర్వీస్ నెంబర్ని యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. బ్యాక్ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క కరెంట్ బిల్ సర్వీస్ నెంబరు 13 నెంబర్లు ఉంటాయి కదా, అది ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ సర్వీస్ అని మీదుగా అది క్లిక్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను ఇంకోటి. నా సర్వీస్ నెంబర్ ఇచ్చి కింద రిజిస్టర్ సర్వీస్ అనేదిగా అది క్లిక్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ చూసారా రిజిస్టర్ సక్సెస్ఫుల్ వచ్చేసింది. బ్యాక్కి వెళ్తున్నా. ఇక్కడ బిల్ పే మీరు చూసారుగా, బిల్ పే మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇప్పుడు ఇగో యాడ్ అయింది. ఇందాక ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్, ఒకటి యాడ్ అయింది. ఇప్పుడు నేను అమౌంట్ పే చేస్తున్నాను. అది ఎలా చూపిస్తారండి, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక మనకి ఇలాగా కనిపిస్తుంది. అమౌంట్ ఎంత వచ్చింది, ప్రాసెస్ మొత్తం ఏంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరేం చేస్తారంటే మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూసారా పేమెంట్ అని అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఎంత పేమెంట్ వచ్చింది, మా సర్వీస్ నెంబరు, మన మొబైల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తాను, కింద కనిపిస్తుంది పే అని అది క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా బిల్ డిస్క్ అని అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే చూసారు ఫ్రెండ్స్, ఎన్ని డీటెయిల్స్ వస్తాయి మనం చదువుకుని ఒకసారి. ఇక్కడ చూసారా యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. చేసిన తర్వాత చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ పేమెంట్ అమౌంట్ వచ్చింది. అలాగే యూపీఐ అదర్ పేమెంట్ మెథడ్స్ వచ్చింది. మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటేనేమో ఈ అదర్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. నేను యూపీఐ నుంచి చేస్తున్నా కాబట్టి నేను యూపీఐ మీద క్లిక్ చేస్తున్నా. చూసారు ఫ్రెండ్స్, వాళ్ళకి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అయింది. ఎంత అమౌంట్ సంబంధించిన ఏంటి ప్రాసెస్ మొత్తం వచ్చినాయి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎంటర్ యువర్ యూపీఐ ఐడి అడిగారు. ఇక్కడ ఇది వద్దనుకుంటే కింద చూసారు కదా ఫ్రెండ్స్, పే బై ఎనీ యూపీఐ యాప్ అని, ఈ యాప్ ఉపయోగించుకొని ఆ స్కాన్ మీ యొక్క యాప్ ఫోన్పే, గూగుల్ పే ఏ యాప్ అయినా ఉపయోగించి స్కాన్ చేసి డైరెక్ట్గా పే చేసుకోవచ్చు. నేనేమంటున్నా అంటే యూపీఐ నుంచి ఎలా పే చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఒకవేళ మీకు తెలియకపోతే ఎలా తెలుసుకోవాలి, ముందుగా ఏం చేస్తానంటే ఫోన్పే ఓపెన్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్లో మనకు కనిపిస్తుంది ఈ పేజీలోనే యూపీఐ ఐడి అని. చూసారా ఈ యూపీఐ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అది కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ రండి. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ పే చేయండి. ఐడిని చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, నేను ఎప్పుడు యూపీఐ ఐడి ఇచ్చాను డైరెక్ట్గా నెక్స్ట్ పేజీలో ఓపెన్ అయింది. నేను డైరెక్ట్గా ఇప్పుడు ఫోన్పేకి వెళ్తున్నా. చూసారు ఫ్రెండ్స్, డైరెక్ట్గా మనకి పేజీలో ఫోన్పేలో మనకి పేమెంట్ రిక్వెస్ట్ వచ్చింది. పే చేస్తున్నా నేను. పే నౌ మీద క్లిక్ చేస్తున్నా. చూసారు ఫ్రెండ్స్, మనకి పాస్వర్డ్ అడిగింది. పైన మీకు అమౌంట్ కూడా చూపించింది. ఇదిగో ఫ్రెండ్స్, అమౌంట్ కట్ అయింది. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని అమౌంట్ కూడా కట్ అయింది. మనకి మెసేజ్ కూడా చూపించింది పేమెంట్ సక్సెస్ఫుల్ అని. డైరెక్ట్గా మీకు ఆ పేజీ లీడర్ అవుతున్నా. సరిగ్గా ఫ్రెండ్స్,
పేమెంట్ హిస్టరీ కనిపిస్తుంది కదా, హిస్టరీ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఈరోజు నేను చేసిన నెంబర్ ఇది 97 lakhsలో. ఇదిగోండి అమౌంట్. పేమెంట్ డీటెయిల్స్ ఎప్పుడు కట్టాను, 29 జూలై 24. చూసారు ఫ్రెండ్స్, మా డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. ఇంతే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.